రివ్యూ రాసే వ్యక్తి ఒక ఇంటెలెక్చువల్ అయితే కానీ రివ్యూ రాయలేరు. అది కేవలం ఆ సింగిల్ పర్సన్ యొక్క ఒపీనియన్. నా సినిమా 1,000,000 మంది చూస్తే 1,000,000 మంది రివ్యూ ఇచ్చేస్తారు. ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రివ్యూ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అమెరికా వాళ్ళకి ఇది నచ్చుద్ది అనే అభిప్రాయాలు రుద్దడం ఏంటి, ఈ సినిమాకి ఇన్ని స్టార్లు వచ్చాయి అని అసలు స్టార్ రేటింగ్ ఇవ్వడం ఏంటి అని అన్నారు అల్లు అర్జున్. సినిమా అనేది ఒక ఇమోషన్, దానికి స్టార్ రేటింగ్ ఏంటి? మీ మదర్కి స్టార్ రేటింగ్ ఇస్తారా? అలాంటిది సినిమాకి ఎలా ఇస్తారు? ఇక గత సినిమాల కన్నా ఈ సినిమాకే రివ్యూల గురించి అల్లు అర్జున్ రివ్యూల గురించి మాట్లాడుతున్నారని రిపోర్టర్ అడగగా, ఇది వరకు రివ్యూ అనేది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు రివ్యూలే పెద్ద ఇష్యూగా అయ్యాయి. రివ్యూ రైటర్స్ ఎవరికి కమర్షియల్ సినిమా మీద రెస్పెక్ట్ లేదు. సింగిల్ జోనర్ సినిమా చేయడం చాలా ఈజీ, ఒక మల్టీ జోనర్ సినిమా చేయడం చాలా కష్టం. డాన్స్, పాటలు, మ్యూజికల్ జోనర్, ఫైట్స్ ఉంటే యాక్షన్ జోనర్, లవ్ అంటే రొమాంటిక్ జానర్, ట్విస్ట్ ఉంటే థ్రిల్లర్ జానర్, సెంటిమెంట్ అంటే డ్రామా జానర్, ఇలా అన్ని జానర్లు కలిస్తేనే కమర్షియల్ సినిమా జానర్. ఇంగ్లీష్ సినిమాలు కూడా కేవలం 1-2 జానర్లకే పరిమితమవుతున్నాయి. కేవలం తెలుగు, సౌత్ సినిమాలే మల్టీ జోనర్ సినిమాలు చేస్తున్నారు. తెల్లోలల్లా తీస్తే గొప్ప సినిమా అంటూ ఒక జానర్ సినిమా అంటూ మనం సినిమాను మనమే తక్కువ చేసుకుంటున్నామని అన్నారు. బాహుబలి సినిమా గొప్ప సినిమా అయిందంటే అది మన సినిమా కాబట్టి, తినే తిండిలోనే స్వీటు హాటు అది ఇది అంటాం కాబట్టి, అలానే సినిమా కూడా అలానే ఆలోచిస్తామని అన్నారు. రివ్యూ రైటర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ చెబుతున్నా, కమర్షియల్ సినిమా పవర్ను తెలుసుకుని రివ్యూలు రాయండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు బన్నీ. కమర్షియల్ సినిమా అంటే మల్టీ జోనర్ రేటింగ్ ఇవ్వడానికి మీరెవరు? రివ్యూ రైటర్స్పై బన్నీ వీరంగం అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.